బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి వేళ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి, గూడూరు, కోర్లపహడ్ టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 పోలింగ్ టోల్ బూత్లకి సంబంధించి 11 బూత్లను తెరిచారు. ఇక కోర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద 6 బూత్లను విజయవాడ వైపు తెరిచారు. ఇక సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజా సిబ్బంది హ్యాండ్ స్కానర్లను సహాయంతో టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. గత 5 రోజులుగా హైదరాబాద్ విజయవాడ హైవేపై సుమారు 5,50,000 వాహనాలు ప్రయాణాలు సాగించాయి. సంక్రాంతి వేళ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి, గూడూరు, కోర్లపహడ్ టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూత్లకు 11 బూత్లను తెరిచారు. ఇక కోర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద 6 బూత్లను విజయవాడ వైపు తెరిచారు. ఇక సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజా సిబ్బంది హ్యాండ్ స్కానర్ల సహాయంతో టోల్ వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. గత 5 రోజులుగా హైదరాబాద్ విజయవాడ హైవేపై సుమారు 5,50,000 వాహనాలు ప్రయాణాలు సాగించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది? విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఎప్పుడు సంక్రాంతి పండుగ వేళ నిత్యం రద్దీగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గత శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా వాహనాలు ప్రయాణించినట్టుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ధృవీకరించింది. ఉదయం తెల్లవారుజాము నుంచి దాదాపు 50,000 వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో కూడా ఇటు టోల్ ప్లాజాల వద్ద 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే నిలబడి ఉందని చెప్పొచ్చు. ఒక్కొక్క వాహనం దాటేందుకు 30 నిమిషాల సమయం పడుతుండడంతో కూడా ఇటు టోల్ అధికారులు పూర్తి స్థాయిలో వాహనాలను పంపించే విధంగా చర్యలు అయితే చేపట్టారు. అయినప్పటికీ కూడా రహదారిపై మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ రద్దీ కొనసాగుతూనే ఉంది. గత 6 రోజుల నుంచి ఇదే విధంగా ఉదయం పూట తెల్లవారుజామున ఎక్కువగా ఇటు ఏపీ వైపుకు వాహనాలు ప్రయాణిస్తుండడంతో కూడా కొంత రద్దీ వాతావరణం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇక రేపు సంక్రాంతి పండుగ కోసం ఇంకా ఈ రోజు వరకు కూడా ఇక 6 రోజుల నుంచి ఇటు రైళ్లతో పాటు బస్సులు అదే విధంగా ప్రత్యేకంగా తమ సొంత వాహనాలలో ఊర్లలోకి వెళ్తున్నటువంటి వారు ఎక్కువగా ఉండడంతో కూడా జాతీయ రహదారిపై అయితే తీవ్ర స్థాయిలో రద్దీ కొనసాగుతూ వస్తుంది. చౌటుప్పల్, చిట్యాల ప్రాంతంలో దాదాపు ఒక్కొక్క వాహనం అక్కడి నుంచి సర్వీస్ రోడ్ల ద్వారా బయటికి వెళ్లేందుకు గంట సమయం అదనంగా పడుతుంది. ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులతో పాటు బ్లాక్ స్పాట్స్ గా గుర్తించినటువంటి 17 ప్రాంతాలకు 16 ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 181 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. అక్కడ ప్రత్యేకంగా యాదాద్రి జిల్లా డీసీపీతో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఎస్పీలు తమ పోలీస్ బృందాలతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి వాహనదారులందరికీ కూడా సూచనలు, సలహాలు ఇస్తున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఇక ఈ రోజు సాయంత్రం వరకు అదే విధంగా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపడుతూ ఇటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులతో పాటు పోలీస్, అదేవిధంగా నేషనల్ హైవే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ కూడా సూచనలు చేస్తూ ప్రయాణికుల్ని సొంత ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఒక్కొక్క వాహనం టోల్ ప్లాజా వద్ద 3 సెకండ్లకు ఒక వాహనం దాటుతున్నప్పటికీ కూడా టోల్ రీఛార్జ్ కానటువంటి వాహనాలు కొంతమేర ఆగిపోయే పరిస్థితి ఉండడంతో కూడా వెనక నుంచి వస్తున్నటువంటి వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో 2 కిలోమీటర్ల మేర ఇటు బీబీ నగర్ వైపు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నట్టు మాడుగులపల్లి టోల్ ప్లాజా గుంటూరు వైపుకు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై కూడా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. నిదానంగా వాహనాలు కదులుతుండడంతో కూడా ఒక్కొక్క వాహనం తమ గమ్యస్థానానికి చేరేందుకు గంట నుంచి 3 గంటల సమయం అదనంగా ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే ఉంది సిరాజ్. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.